సో మీ పాప కానీ బాబు కానీ 2019 ఇయర్లో పుట్టి ఉంటే మంత్ డేట్ పక్కన పెడదాం, ఇయర్. 2 అంటే చంద్ర ప్రభావం, సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, బాగా ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఒంటరిగా ఉండాలని కూడా ఇష్టపడతారు. 0 అంటే సంపూర్ణం. 1 అంటే సూర్య భగవానుడు, బార్న్ లీడర్, ధైర్యం ఎక్కువ, కాన్ఫిడెంట్, దేనికి భయపడ్డు, క్రియేటివ్ మైండ్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఎలాంటి వ్యాపారం అన్నా చేయండి. నంబర్ 1 రాజకీయాల్లో నంబర్ 1. 9 అంటే కుజుడు. ఈ 1-9 పక్కన రావడం అద్భుతం, ఆది అంత కలయిక. 9 కుజుడు వల్ల మంచి మనసు ఉంటుంది, మానవతావాదులుగా ఉంటారు, ఎవరికైనా హెల్ప్ చేస్తారు, బట్ ముక్కు మీద కోపం ఉంటుంది. ఈ 9 వల్ల పెద్దల నుంచి మంచి ఆస్తులు, కార్లు, బంగ్లాలు గిఫ్ట్లుగా వస్తాయి. సో 2019 మొత్తం కూడితే 3 అంటే దేవతల గురువు బృహస్పతి. 3 వల్ల తెలివి ఎక్కువ, గెలుపోటములు సమానంగా స్వీకరిస్తారు, వీళ్ళిచ్చే సలహాలు ఎవరు తీసుకున్నా అద్భుతంగా విజయాలు సాధిస్తారు. సో 3 అంటే తెలివి, 3 అంటే గురువులు, ఎక్కువ మంది ప్రొఫెసర్స్గా, ట్యూటర్స్గా మంచి సేవలు చేస్తారు, టీచింగ్ రంగంలో కూడా ఉంటారు. సో ఈ 2019లో పుట్టిన వాళ్ళు తెలివికి లోటు లేదు, వీళ్ళిచ్చే సలహాలు అద్భుతం. సో ఈ 2019లో పుట్టి పేరులో 6వ నంబర్ ఉంటే మొత్తం పాడైపోతుంది. సో మీ పిల్లల పేర్లు అసలు ఏం పెట్టారు, ఎన్ని అక్షరాలు పెట్టారు, ఇంటి పేరు కలుపుకుంటే ఎన్ని అక్షరాలు వస్తున్నాయి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒక్క లెటర్ మారుస్తాను, వాళ్ళకి డబ్బు, పేరు, ఆయుష్ ఉండేలాగా నా కరెక్షన్. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన మొదటి ఆస్తి మన పుట్టుకి మ్యాచింగ్గా పేరు పెట్టుకోగలిగితే ఘన విజయాలు ఉంటాయి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి పెట్టినా మీకు 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి, అంతమంది మీ జాతకాలు చూడకూడదు. వాట్సాప్ చేశాక 24 అవర్స్ డిస్టర్బ్ చేయకండి. మీ పేరు బాగుంటే బాగుందని రిప్లై ఇస్తాను, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల మీ లైఫ్ ఎలా ఉంటుందో రిప్లై ఇస్తాను. వెంటనే మీకు ఏ నంబర్ నుంచి వాయిస్ వచ్చిందో ఆ నంబర్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. లేట్ చేయకండి, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు.